జనరల్గా ఓవిల్స్లో క్యాంపెలోట్రాపస్ ఆంఫిట్రాపస్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. మిగతా దాంట్లో ఆర్థోట్రాపస్ అంటే స్ట్రైట్గా ఉంటుంది. అలాగే అనాట్రోపస్ అంటే ఇలా తిరిగి ఉంటుంది. అనాట్రోపస్ అంటే అడ్డంగా తిరిగి ఉంటుంది. క్యాంపెలోట్రాపస్ ఆంఫిట్రాపస్ రెండే కొంచెం తేడాగా, మిగతా వాటికంటే తేడాగా ఉంటాయి. కొంచెం హార్డ్ అనమాట దాన్ని అర్థం చేసుకోవడం. అలాగే సర్సినోట్రాపస్ అంటే ఇలా సర్కిల్ ఉంటుంది. అది ఈజీ అనమాట. ఈ క్యాంపెలోట్రాపస్ ఒక్కటే కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇదేమో ఈ ఓవిల్ బాడీ మొత్తం ఎలా ఉంటుందంటే రైట్ యాంగిల్ టు ద ఫినికిల్ అంటే ఇది కదా, దీనికి అంటే సరిగ్గా లంబకోణంలో ఉంటుంది. అలాగే మైక్రోపైల్ కమ్ టువర్డ్స్ ద ఫినికిల్ అంటే ఇది ఏంటంటే ఈ మైక్రోపైల్ అనేది ఇటు కిందికి బెండ్ అవుతుంది అనమాట, దగ్గరగా వస్తుంది అనమాట, దీనికి దగ్గరగా వస్తుంది. ఇది కొంచెం బీన్ షేప్ ఉంటుంది. క్యాంపెలోట్రాపస్లోనేమో అది గుర్రం నాడా లాగా అంటే షూ ఏమో ఏంటంటే బీన్ షేప్ లాగా కొద్దిగా వంగి ఉంటుంది అనమాట. ఇది తేడా అనమాట. అంటే ఐలస్ కూడా దీనికి అతుక్కొని ఉంటుంది అనమాట. ఇది ఫ్యాబెస్లో ఉంటుంది. లెగ్యుమినేసి, క్రూసిఫెరీ, కెప్పారిడేసి, కినోపోడియేసి, క్యాప్సులాబర్సా ఇవన్నిట్లో కూడా ఇది ఉంటుందన్నమాట క్యాంపెలోట్రాపస్. అది తేడా.